ఆలు హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగమ్మ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఇది శుక్రవారం శనివారం కలిపిన వీడియో అనమాట. వ్లాగ్ అనుకోవచ్చు, ఇక్కడ జరిగే పనులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇదనమాట మా వీడియో, 2 రోజుల వీడియో అనమాట. మా కష్టాలు చూడండి. శుక్రవారం శనివారం సెలవు అనమాట ఇక్కడ. ఇంకా మమ్మల్ని సావగొడతా చూడండి. పార్టీ ఉందంట ఇంట్లో. పడుకున్న వాళ్ళని లేపు మరి జ్వరం వచ్చిందని పడుకుంటే కాసేపు రెస్ట్ తీసుకుందాం, సెలవే కదా, పొద్దున్నే లేగక్కర్లేదని పడుకుంటే ఫోన్ చేసి లేపి మరి ఈ బూట్లన్నీ క్లీన్ చేయించి ఒక పెద్ద అట్ట పెట్టుకున్నాయి, అవన్నీ క్లీన్ చేయించి దీంట్లో పెడతానమాట. నీట్గా సదిరేసి చుట్టాలు వస్తున్నారని అడావిడిగా పొద్దున్నే లేపేసి ఇవన్నీ అప్పచెప్పారు. ఇంకా తప్పలేదన్నమాట. ఇంకా చుట్టాలు వస్తున్నారు, సెలవు అంటే ఇంకా తప్పదు కదా, చేయాల్సిందే. జీతం ఇచ్చిన తర్వాత ఏదైనా మూసుకొని, వాళ్ళు చెప్పింది మూసుకొని చేయాల్సిందే. మనము వాళ్ళ మాటకి జవదాటడానికి లేదనమాట. మళ్ళీ ఇది మన కంట్రీ కూడా కాదు. ఇంకా అక్కడ పని చేసుకుని అదంతా సర్ది హాల్ అంతా క్లీన్ చేసి వచ్చేసరికి ఇక్కడ కరివేపాకు అంతా వాడిపోతుంది అనేసి మంచిదంతా ఏరి పక్కన పెట్టి, ఇంకా దాంట్లో పాడైపోయినవి అన్నీ ఏరేసి ఎండలో కాసేపు పెట్టి ఆ నీరంతా పోయేదాకా ఇట్లా వాడేసి శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా టీ తాగి టిఫిన్ చేసేసరికి మళ్ళీ మధ్యాహ్నం డిన్నర్కి వస్తారు చుట్టాలు. మీరు ఏం చేయక్కర్లేదు, చాయ్ గవ్వ కాసి పెట్టండి, అన్నీ క్లీన్ చేసి పెట్టేయండి, బయట నుంచి తీసుకొస్తానా అని చెప్పిందనమాట. అదే డిన్నర్కి ఆశాకి రెండిటికి పనిచేసింది. ఇంకా చాయ్ ఇవన్నీ పెడుతున్నాము చూడండి. ఇట్లా పోసి పెట్టాలన్నమాట. మంచి డిజైన్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా వాళ్ళ డిన్నర్కి అయితే వచ్చి లోపల ఇట్లా డెకరేషన్ చేస్తారనమాట. చూడండి, వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారు. 5 రకాల ఆర్డర్ ఇచ్చారనమాట. సలాతా వేరు, ఇంకా కన్మయన్ని వండినవి తీసుకొచ్చారనమాట. తర్వాత లాస్ట్లో చూపిస్తా చూడండి. ఇంకా వాళ్ళు ప్లేట్లు అవన్నీ ఇట్లా పెట్టేశారనమాట. వరుసగా చెంచాలు అవన్నీ పెట్టేసి అక్కడే టేబుల్ వేసి 2 టేబుల్ టేబుల్ వేసి దాని మీద కవర్ వేసి మంచిగా ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కింద అంతా దిండ్లు వేసేసారన్నమాట. కూర్చొని తినడానికి వాళ్ళే వడ్డించుకొని తినొచ్చు అనమాట. అలా ఒక 3 వచ్చారు అంతేను. వాళ్ళ కోసం ఇంత పెద్ద అడవుడు అనమాట. ఇంకా గిన్నెలు అయితే పడ్డాయి చూడండి, మామూలుగా లేవు. ఇంకా చాయ్ తాగే వాళ్ళు తాగుతామంటే ఇంకా అన్నీ తెచ్చి కడుగుతామంటే కడిగి మళ్ళీ తడి లేకుండా తుడవాలి కప్పులన్నీ. అప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టాలన్నమాట. ఇంకా పిలుస్తూనే ఉంటారు ఎవరన్నా వస్తే. అమ్మ ఇక్కడ నుంచుని పనులన్నీ చేసి నాకు నరాలు ఇవన్నీ అరిగిపోయినాయేమో అని భయం అవుతుంది. జ్వరం వచ్చిన కానీ ఒకటే కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి. అసలుకి నిలబడట్లేవి. ఇక్కడ ఇవి బోన్స్ ఉంటాయి కదా, చాలా బాధ వస్తున్నాయి అన్నమాట. అట్లా ఉంటుంది ఇక్కడ పని. చాలా వరకు రాకుండా ఉండడానికి ట్రై చేయండి. మామూలుగా ఏమైనా చిన్న సమస్యలకి వచ్చి ఇక్కడ ఇరుక్కోకండి. ఇంకా ఇక్కడ తెప్పించిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. చూడండి, చాలా 5 రకాలు ఏమో తెప్పించారు అంతేను. మనమైతే తినలేంలేండి ఇవన్నీ, వాళ్ళకే. ఇంట్లో ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు, బయట నుంచి రప్పించారనమాట. సల్లతా ఒకటి వీళ్ళు తింటారు, ఈ వేరే దేశాల నుంచి వచ్చేటోళ్ళు తింటారు, వాళ్ళకి అలవాటు అనుకుంటా. మనమైతే తినలేము, మనకి ఉప్పు కారాలు ఉండాలి కాబట్టి. ఈ సాన్లు ఇవన్నీ బాగున్నాయి కదా అని తీస్తున్నా, కడిగేసి ఇంకవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇంకా వాళ్ళ అన్నీ అయిపోయినాక మా వంటకాడికి వచ్చాము. రసం పెట్టుకొని అన్నం వండుకొని తిన్నాము మధ్యాహ్నం అయితే. ఇంకా సాయంత్రం 3:30కి ఆ టైంలో కారపొడి చేసుకున్నాం. యోధా వాళ్ళ డాడీ చేశారు కదా కారపొడి, నూనె వెల్లుల్లి అని, అది చేసుకుని తిన్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, ట్రై చేయండి. నేను వీలున్నప్పుడు మంచిగా నీట్గా వీడియో తీసి పెడతాను. ఎవరన్నా వాళ్ళ వీడియో చూడకపోతే మా వీడియోలోనే చూస్తారు కదా, అలా అనమాట. ఇక్కడైతే ఇంకా టమాటా రసం పెడతాను. టమాటా చింతపండు కలిపింది మొన్న వీడియో పెట్టే కదా, అదే అనమాట. మాకు జ్వరం వచ్చినా ఏదైనా ఖాళీగా లేనప్పుడు, నోరు బాగోనప్పుడు ఇదే తింటాం అనమాట. తొందరగా అయిపోతుంది, నోటికి చాలా పులుపులుగా మంచిగా కమ్మగా ఉంటుంది. అందుకే ఇది ఎక్కువ చేసుకుంటాం అనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా గల్ఫ్ కంట్రీలో ఉండి మన వీడియోలు చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీరు ఎక్కడ ఉన్నారు ఏంటనేది. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వరదలు వచ్చి మన ఇంటికాడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. చాలా గుండె ధైర్యంగా ఉండాలన్నమాట ఇలాంటి టైంలోనే. ఇక్కడైతే నేను అదే నూనె వెల్లుల్లి యోధా వాళ్ళ డాడీ చేస్తాను అనమాట. ఎండుమిర్చి తీసుకున్నా, వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నా. ఎండుమిర్చి బాగా వేపుకోవాలి, సిమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలన్నమాట. బాగా వేపుకోవాలి, నూనె వేయకూడదంట. నేను కూడా వాళ్ళు చేసినట్టే చేశాను, చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది.
నోటికి జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏమి కూరగాయలు రోజు కూరగాయలు తిని బోరు కొట్టింది అని అన్నప్పుడు ఇది బాగుంటుంది అన్నమాట. బాగా మాడిపోకుండా మంచిగా లైట్గా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టకూడదు, మనం కొంచెం బరకగా పట్టుకుంటే కారపొడికి ఎలా ఉంటుందో అలా పట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి, నూనె, నువ్వుల నూనె అయినా పల్లీల నూనె అయినా ఉంటే వేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా బాగుంటుంది, కమ్మగా. ట్రై చేయండి మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు, చాలా చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అయితే ఇంకా వేపేసుకొని చల్లారబెట్టుకుంటున్నా. చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడైతే వెల్లుల్లి వేసి కొంచెం, ఇక్కడ పల్లీల నూనె నువ్వుల నూనె నాకైతే అందుబాటులో లేదు, అందుకని మామూలు డైలీ నూనె వేసుకున్నా, కూరల్లో వాడేది వేసుకున్నా. కానీ బాగుంది. మీ దగ్గర అవి ఉంటే కనుక వేసుకోండి, ఇంకా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అద్దరిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిదంట ఇది, నాకు కూడా మొన్నే తెలిసింది. కుదిరితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇలా పేస్ట్లా పట్టేసుకొని దీంట్లో ఏమి వేయకూడదు, ఉప్పు ఏమి వేయకూడదు అనమాట. ఇలా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టేసి మెత్తగా, మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఆ వెల్లుల్లి ఏదైతే ఉందో మిక్సీ కొట్టుకుంది అది తాలింపు పెట్టేసుకొని ఇక వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుందో తెలుసు. అసలు స్వర్గమే. ఈ బిర్యానీలు ఇవన్నీ ఎందుకండి బాబు, ఇది ఉంటే చాలు అనమాట. మన కారపొళ్ళు, పచ్చళ్ళు ఉంటే చాలు, మనం బ్రతికేయచ్చు, మనకి ఏం అవసరం లేదనమాట. అంత బాగుంది. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ అండి.